హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయిని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ 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 తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ అయితే మా ఈరోజు 10th వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మమ్మల్ని విష్ చేసేయండి. మీ చల్లని దీవెనలు ఎప్పుడు కూడా మా మీద ఎలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. హాయ్ మై లవ్లీ ఇయర్స్. ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. మా వెడ్డింగ్ యానివర్సరీ, అది కూడా 10th యానివర్సరీ. అంటే ఒక డికేడ్ కంప్లీట్ చేస్తాము ఈ రోజుకి. మ్యారేజ్ లైఫ్ అంటే అంత ఈజీ ఏమీ కాదు. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, హ్యాపీనెస్ ఉంటుంది, అన్ని ఇంకా అప్ అండ్ డౌన్స్ అన్ని కూడా ఫేస్ చేసుకుంటూ వస్తేనే అంతా కూడా సవ్యంగా ఉంటుంది. లేదంటే కనుక ఇంకంతే. ఈ రోజు అయితే మా పెళ్లి రోజు సందర్భంగా, అది కూడా 10 years కంప్లీట్ అయినాయి కాబట్టి మా మ్యారేజ్ అనేది అసలు ఎలా జరిగింది, తనేమో కువైట్ లో ఉంటారు, నేను ఇండియాలో ఉన్నాను, అసలు ఎలా ఫిక్స్ అయింది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియోను ఫుల్ గా చూడండి. మీకైతే మా లవ్ స్టోరీ ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడైతే కనుక అసలు నేను అప్పుడు కాన్వెంట్ లో చేస్తున్నాను టీచర్ గాని, అప్పటికి అసలు మ్యాచెస్ కూడా చూడట్లేదు. ఇంకాని నేను జస్ట్ నార్మల్ గా వెళ్తున్నాను వస్తున్నాను. అత్తయ్య గారు వాళ్ళు, అంటే మా ఆయన వాళ్ళ అమ్మ నాన్న వేరే వాళ్ళని చూడడానికి మా ఇంటి దగ్గర ఉన్న వేరే ఊరికి వచ్చారు. తను వచ్చేసి MSc ఏదో చేసింది, తనని చూడడానికి వచ్చారు. నాకైతే చెప్తున్నాను కదా, అసలు ఇంకా మ్యాచెస్ కూడా చూడట్లేదు. తన కోసం వస్తే చూసారనమాట. మళ్ళీ ఎలా అంటే మా మేనత్త ఉన్నారు, మా మేనత్తది కూడా అదే ఊరు. ఏ ఊరైతే మా అత్తయ్య గారు వాళ్ళు వచ్చారో అదే ఊరు. ఇక ఆ మ్యాచ్ కి వాళ్ళు వేరే అమ్మాయిని చూడడానికి వచ్చారు, చూసేసారు. మళ్ళీ మా మేనత్త వాళ్ళ చుట్టాలు ఎవరికో వాళ్ళకి కూడా మ్యాచెస్ జరుగుతున్నాయి. వాళ్ళది పెళ్లి చూపులు జరుగుతుంటే వాళ్ళు వీళ్ళకి చుట్టాలన్నమాట. వీళ్ళని పిలిచారు. సరే ఇలా కూడా రెండొకసారి చూసి వెళ్దురు గాని అబ్బాయిని అనేసని వాళ్ళ ఇంటికి కూడా వీళ్ళు సరదాగా వచ్చేసారు. ఇక వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మా మేనత్ కూడా అక్కడ ఉన్నారు. అలా మాట్లాడుకుంటూ ఉంటే, అంటే అలా వెళ్తే పరిచయం అవుతారు కదా, మీరెక్కడ అలా ఇలా అని అడుగుతూ ఉంటే, వాళ్ళు మాకు కూడా కొంచెం రిలేటివ్సే అనమాట. ఇంకా అలాగా మాట కలిసింది. మేము ఇలాగ చూడడానికి వచ్చాము ఈ అమ్మాయిని, పలానా వాళ్ళ అమ్మాయి అని అంటే మాకు అంత నచ్చలేదు, బాగా సన్నగా ఉంది, అంత కూడా బాగాలేదు అన్నట్టుగా చెప్పారంట. సరే అనేసి అని అనుకున్న తర్వాత ఇప్పుడు ఎవరింటికి అయితే వచ్చారో వాళ్ళ పెళ్లి చూపులు వేరే వాళ్ళవి కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు వేరే ఆ అమ్మాయి ఉంది కదా, వాళ్ళ అన్నయ్య ఏమన్నాడంటే, వీళ్ళు మ్యాచెస్ చూస్తున్నారు అంటున్నారు కదా, చాలా ఆల్రెడీ చూసారు అంటున్నారు. చిన్నారి ఉంది కదా, ఇంటి దగ్గర నన్ను చిన్నారి అంటారు, చిన్నారి ఉంది కదా, తన్ని ఒకసారి చూపిందాము, వాళ్ళు కూడా ఇంకా చెయ్యాలనుకుంటున్నారు కదా, చూడట్లేదు కానీ ఇంకా చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఒక మాట అసలు అడుగుదాము అనేసి అని మా నాన్నగారికి ఫోన్ చేశారు. చేస్తే సరే చూడడానికి రమ్మనండి అనేసి అని చెప్పారంట. నేనైతే ఇంకా కాన్వెంట్ లోనే ఉన్నాను, అవ్వలేదు. ఇక మా నాన్నగారు అయితే వచ్చేసి, చిన్నారి ఇలాగా చూడడానికి వస్తున్నారు, ఇలా అనుకోకుండా వస్తున్నారు, కొంచెం అడిగేసి వచ్చేసి అంటే, నేను ఇంకా స్కూల్లోను సార్ని అడిగేసి వచ్చేసాను. నేనైతే ఇంకా ఎంత జిడ్డిగా అంటే అంత జిడ్డుగా ఉన్నాను. ఎందుకంటే నార్మల్ రోజుల్లో ఎలా ఉంటాం, మామూలుగానే రెడీ అయ్యి వెళ్తాం కదా, అలాగే ఉన్నాను. వెళ్ళాను. ఇంకా గబగబా మా చిన్నాన్న వాళ్ళ ఇంటి దగ్గర, అంటే వీళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా, నేనంతా ఫుల్ జిడ్డుతో ఉన్నాను. ఇంకా అక్కడ చూసారంటే అక్కడే పారిపోతారు. మా చిన్నాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఫాస్ట్గా నన్నైతే రెడీ చేశారు. నేనైతే నాకు అప్పుడు ఒక 2-3 చీరలు తీసుకు పెట్టుకున్నాను. ఇలా ఎప్పుడైనా మ్యాచెస్ వస్తే గమ్ముని కావాలి కదా ఫొటోస్కైనా అని. ఇంకా అప్పుడు ఒక పింక్ సారీ ఉంటే అది కట్టుకుని వెళ్ళాను. అది కూడా అసలు టైం ఎంత అనుకుంటున్నారు, ఈవినింగ్ 6 అలా అయిపోతుంది, కొంచెం లైటింగ్ పోతుంది. అప్పుడు ఆ టైంలోను వాళ్ళైతే చూసారు. వాళ్ళకైతే ఫస్ట్ లుక్ లోనే బాగా నచ్చేసాను అనమాట. వాళ్ళు ఇంకా సరే మాకైతే అమ్మాయి నచ్చిందని ఫొటోస్ అవన్నీ. ఇక తర్వాత అయితే కనుక ఒక 10 days అలా అయిపోతుంది. మాకు ఇంకా వాళ్ళు ఇంకా ఏ విషయం చెప్పలేదు. సర్లే వీళ్ళు
ముందు చూసిన వెంటనే ఎవరు కూడా నచ్చలేదని డైరెక్ట్గా ఏం చెప్పారు కదా, మెల్లగా అలా ఫోన్ చేయలేదు అంటే వీళ్ళకి ఏదో నచ్చలేదులే అన్నట్టుగా మేము అనుకున్నాము. సర్లే ఇది కాకపోతే బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నట్టుగా, జస్ట్ అది కూడా మేము అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి ఏమీ అంత ఫీల్ కూడా అనిపించలేదు. ఎందుకంటే నేను అబ్బాయిని కూడా చూడలేదు కదా, వాళ్ళు వచ్చి జస్ట్ నన్ను చూసారంతే. ఇక సరే అనేసి అని ఊరుకున్నాము. ఒక 10 to 15 days అయిపోతుంది, మళ్ళీ వాళ్ళే కాల్ చేశారు. ఇలాగా పంపించాము ఫొటోస్ మా అబ్బాయికి, తనకైతే బాగా నచ్చింది, తను ఇలాగా మేము మళ్ళీ వస్తాము చూసుకోవడానికి అన్నట్టుగా మళ్ళీ చేశారు. ఇక నెక్స్ట్ టైం అయితే కనుక సడన్గా, అప్పుడు కూడా సడన్గానే వచ్చారు, మళ్ళీ వస్తామన్నారు కానీ సడన్గా వచ్చారు. ఆ రోజైతే ఇంకా ఎలా ఉన్నానో అలాగైతే చూశారు. మళ్ళీ వాళ్ళు తర్వాత అంతా ఓకే చేసుకున్నారు. మేము అస్సలు చెప్తే నమ్ముతారో లేదో, మా ఆయన నేను అసలు వీడియో కాల్ కూడా చేసుకోలేదు, నార్మల్ కాల్ కూడా చేసుకోలేదు. వాళ్ళు వచ్చారు, మళ్ళీ ఓకే చేసేసారు, అన్నీ మాట్లాడేసుకున్నారు. మళ్ళీ మేము ఇలాగా పెద్ద మనుషులు వాళ్ళందరినీ తీసుకొచ్చి తాంబూలాలు అవన్నీ తీసేసుకుంటాము అని చెప్పారనమాట. మా మావయ్య గారు అయితే మామూలుగా ఫోటో చూపించారు మా ఆయనది, అందరూ చూసారు. నేనేంటంటే ఇంకా అమ్మ నాన్నలకి నచ్చితే అండ్ మెయిన్ ఏంటంటే మా నాన్నకి నచ్చితే ఇంకా నాకు నచ్చినట్టే అన్నట్టుగా అనుకున్నాను. సరే అనేసి అని చూస్తే నాకు నచ్చారు, ఓకే అనేసి నేను ఓకే చెప్పేశాను. ఇక రేపు ఎంగేజ్మెంట్ అనిపించుకుని, అప్పుడు కార్తీక మాసం అనమాట. ఈరోజు నైట్, ఈరోజు సాయంత్రం అలా అనుకోండి, అప్పటికి చేశారు, ఫోన్ చేశారు మా ఆయన గారు. ఇలాగా నిజం చెప్పండి, మీకు అసలు నేనంటే ఇష్టమా కాదా, మళ్ళీ ఇలాగో పెద్దలు అడుగుతున్నారని కానీ చేసుకుంటున్నారా అన్నట్టుగా నన్ను అడిగారు. ఇబ్బందితో అయితే ఏం చేసుకోవట్లేదు కదా, అంతా ఓకేనా అన్నట్టు. నేను అన్నాను, లేదండి ఇష్టమేనండి, మా అమ్మ నాన్నలకి ఎలా అంటే నాకు అలాగే అనేసి అని చెప్పాను. ఇంకా తను కూడా హ్యాపీ. ఇంకా నాకు కూడా కొంచెం ఫస్ట్ టైం కదా మాట్లాడడానికి కొంచెం జంకుగా అలా మాట్లాడేశాను. ఇక నెక్స్ట్ రోజు అయితే ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఈయనైతే రాలేదు, ఇంకా వీడియో కాల్ కూడా చేసుకోలేదు మేము. ఇంకా ఆ రోజు కూడా నార్మల్గా ఫోన్ కాల్లోనే మాట్లాడారు. మళ్ళీ కూడా మేమంతా కూడా మాట్లాడుకున్నాము, అంతా ఫైన్, తాంబూలాలు తీసేసుకున్నారు. నెక్స్ట్ ఈయన వచ్చేసి నవంబర్లో ఫిక్స్ అయింది మ్యారేజ్. ఇంకా డిసెంబర్కి మళ్ళీ ఇవి ఉంటాయి కదా వెడ్డింగ్ కార్డ్స్, అవి ఇవి కట్నాలు అవి ఇవి అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక జనవరికి అయితే మ్యారేజ్ పెట్టుకున్నారు. మన గోదావరి సైడ్ వాళ్ళకి అంతర్వేది అనేది బాగా ఎక్కువ ఫేమస్గా జరుగుతుంది కదా, అప్పుడు అంతర్వేది కళ్యాణం తర్వాతే నార్మల్గా కళ్యాణాలు అన్నీ జరుగుతాయి అని అంటారు. ఇక మా కళ్యాణం కూడా అంతర్వేది నరసింహస్వామి కళ్యాణంతో వచ్చింది ఆ రోజే. అంటే ఆ రోజు మా కళ్యాణం జరుగుతుంది, అదే నైటు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కూడా అదే రోజు అనమాట, ఆ రోజే వచ్చింది. ఇక మాకైతే ఇంకా చాలా హ్యాపీ, ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఒక డిసెంబర్ 18కి అలాగ వినాయకుడి బియ్యం కట్టారు. ఇక 1 monthకి మ్యారేజ్ డేట్ అనేది ఉంది. ఈయన అసలు చాలా మందికి నేను ఎప్పుడైనా సరే ఎలా చేసుకున్నారు, తను కువైట్లో ఉంటారు కదా, నువ్వు ఇండియాలో ఉన్నావు, ఎలా చేసుకున్నారు ఏంటి అని అడిగితే నేను ఇలా చెప్పానంటే అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి చూడకుండా చేసుకున్నావా, అసలు వీడియో కాల్ కూడా చేయలేదా ఏంటి, అసలు ఏంటి అన్నట్టు. ఏమో తెలీదు, ఇంకా మా నాన్నగారు వాళ్ళకి నచ్చారు, నాకు నచ్చారు, ఇంకా అంతే. ఏముంది ఇక్కడ అంటే మరీ అంత గుడ్డది చేలబడినట్టు కాదు. మావయ్య పెద్దమ్మ కూడా కువైట్లో ఉన్నారు కాబట్టి మావయ్య అయితే వచ్చి ఈయన్ని చూశారు. ఇంకా తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాగా మా అమ్మ వాళ్ళు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. అత్తయ్య గారు వాళ్ళు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ మన నుంచి గ్యాదర్ చేస్తారు కదా, వాళ్ళు కూడా అలాగే చేశారు. ఇక ఫైనల్గా అయితే మ్యారేజ్ సెట్ అయిపోయింది కాబట్టి డిసెంబర్ 29కి ఈయన వచ్చేసి పలానా డే, కరెక్ట్గా డేట్ ఏ డేట్కి వచ్చారు అనేది గుర్తులేదు కానీ నార్మల్గా డేస్ పరంగా అయితే గుర్తుంది. మాది వచ్చేసి థర్స్డే రోజు మ్యారేజ్, ఈయన వచ్చేసి సండే వచ్చారు. ఇక సాటర్డే ఈవినింగ్ అనుకుంటూ వచ్చారు. సండే ఈవినింగ్కి ఇలాగా అసలు ఒకసారి మీట్ అవుదాము, చూసుకోవాలి అన్నట్టుగా మావయ్య గారు సెట్ చేశారు. ఈయనకైతే బాగా సిగ్గు, అసలు ఇప్పుడు కూడా చూడండి వీడియోస్లో నేనే ఇలాగా కోతిలాగా చేస్తాను కానీ మా ఆయన మాత్రం సైలెంట్ అంటే చాలా సైలెంట్. అసలు ఈ మావయ్య గారు అరేంజ్ చేశారు. నన్ను ఏమన్నారంటే మా అన్నయ్యని ఇలా తీసుకుంటా చిన్నారిని ఇక్కడ చూద్దాము అన్నట్టుగా మావయ్య గారు
అడిగారు. ఇక మా అన్నయ్య మా అమ్మకైతే ఫస్ట్ నుంచి అల్లుడు ఎలా ఉంటాడో చూడాలి, కొయిట్లో ఉంటున్నారు కదా, ఏదళ్ళకైనా ఉంటుంది కదా భయం. మా అమ్మకైతే అసలు చాలా అంటే చాలా భయం, అసలు మాటల్లో చెప్పలేను. మా ఆయన్ని చూసి వరకు కూడా మా అమ్మకి భయం అనేది పోలేదు. ఎలా ఉంటారో ఏంటో, అంత దూరంలో ఉంటున్నారు, ఈ పిల్ల ఏమో చేసేసుకుంటానంటుంది, వాళ్ళ నాన్న చేసుకోమన్నారని అని మా అమ్మ తెగ భయపడిపోతుంది. సరే అనేసి అని మమ్మల్ని మాకు దగ్గరగా ఉండే సిటీ అండ్ టౌన్ ఏదైనా ఉంది అంటే నరసాపురం, భీమవరం, పాలకొల్లు ఇలా ఉంటాయి కదా. ఇక టౌన్ అయితే మాకు నరసాపురం దగ్గర, మా అత్తయ్య గారికి అయితే పాలకొల్లు దగ్గర. ఇంకా నరసాపురాన్ని అయితే పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. పెళ్లి చూపులు అంటే ఇది కూడా ఈవినింగ్, ఇది కూడా సేమ్ 6 ఆ దరిదాపులో. మాకేంటంటే అన్ని సాయంత్రం మాటలే వచ్చినాయి, ఎందుకో తెలీదు. ఈయన వచ్చారు, వచ్చిన తర్వాత నేను, అమ్మ, మా అన్నయ్య ముగ్గురం వెళ్ళాము. అసలు ఎంత సిగ్గేందంటే ఆ రోజు ఇప్పటికీ అది తలుచుకుంటే అసలు మాట్లాడుకోలేకపోయాం, చూడలేకపోయాం ఒకళ్ళ కళ్ళల్లో ఒకరికి. అసలు ఎంత సిగ్గు, ఎంత భయం వేసిందంటే ఆ రోజు అసలు ఎప్పుడు మర్చిపోలేంది. అది ఒక జ్యూస్ షాప్ దగ్గర, జస్ట్ అలా బస్ స్టాండ్ దగ్గర నుంచుని ఒక 10 minutes మావయ్య గారు మాట్లాడుకోండి అనేసి వదిలేసి వాళ్ళు వేరే చోట మాట్లాడుకుంటున్నారు, మా ఇద్దరిని వదిలేశారు. మేమైతే ఇలాగా మాట్లాడేసుకున్నాము. ఇక మా ఆయన అయితే ఫస్ట్ నన్ను చూసిన వెంటనే అనుకున్నారంట, అమ్మ చాలా చిన్నగా అనిపిస్తుంది. నాకు 21 వచ్చినాయి జస్ట్ అప్పుడే నా మ్యారేజ్ టైంకి. మా ఆయనకి నాకు 7 to 8 years గ్యాప్ ఉంది. ఆయన చాలా చిన్నగా అనిపిస్తుంది, మళ్ళీ నీ బాగా సన్నగా కూడా ఉంది అనేసి అని అనుకున్నారంట. నేనైతే ఏమనుకున్నానంటే ఆ హైట్ అంతా ఓకేనంట, ఆ ఫోటోలో అయితే చాలా లాంగ్గా అనిపించారు, ఇప్పుడైతే కనుక కరెక్ట్గా ఈక్వల్గా వస్తున్నట్టున్నారు. కానీ దగ్గరికి రండి నుంచి చూద్దామంటే కూడా భయం అనమాట. ఇంకా అన్ని ఫిక్స్ అయిపోయినాయి, ఇంకేం చేయలేము. ఓకే కానీ అలా అనిపించింది. కానీ అయినా కూడా కొంచెం దగ్గరికి నిలబడి అయితే చూసుకున్నాము, అప్పుడు ఓకే అనిపించింది నాకు. ఫస్ట్ కొంచెం భయం వేసింది దూరం నుంచి చూసి. సేమ్ ఈ హైట్ అయితే కనుక ఇద్దరు ఈక్వల్, లేడీస్ ఎప్పుడు కొంచెం హైట్ ఎక్కువ కనిపిస్తారు కాబట్టి నేను అలా కనిపిస్తాను, కానీ ఇద్దరు మాత్రం ఈక్వలే. ఇక ఆ రోజు అలా అయిపోయింది. ఇక థర్స్డే మ్యారేజ్ అయితే జరిగిపోయింది. అది కూడా మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గరే మ్యారేజ్ చేశారు. చాలా బాగా జరిగింది, రిసెప్షన్ కూడా చేశారు. ఇదండి, నమ్ముతారో లేదో కానీ మా ఆయన నేను వీడియో కాల్ కూడా మాట్లాడుకోలేదు, నార్మల్ కాల్సే. అది కూడా మా అమ్మల్లో టైం అనేది ఇచ్చేవారు, ఒక అరగంట, ఒక పావు గంట, 20 నిమిషాలని. ఆ టైంలో మా ఆయన ఎప్పుడైతే ఆఫీస్ నుంచి వస్తూ ఉంటారో ఆ టైంలోనే మీకు నమ్మడానికి కొంచెం అవ్వకపోవచ్చు, కానీ ఇదే నిజం. ఇంకంతే మ్యారేజ్ చేసుకున్నారు జాన్యువరిలోను. నాకు తను వచ్చేసి ఫిబ్రవరికి వెళ్ళిపోయారు, 1 month లీవ్ తీసుకుని వచ్చారు. నాకు ఇంకా పాస్పోర్ట్ ఇవన్నీ చేసుకోవడానికి టైం పట్టేసింది. ఇంక నేనైతే కనుక జూన్కి వచ్చాను కువైట్కి. 2015 January 29th మ్యారేజ్ అయింది, థర్స్డే. నేను వచ్చేసి June 27th కువైట్కి వచ్చాను. ఇక అంతే, అప్పటి నుంచి కువైట్లోనే జరుగుతుంది మన జర్నీ. నేను ఫస్ట్ మ్యారేజ్ డేకి అయితే కనుక 7th month ప్రెగ్నెంట్ని. 7th అంటే నియర్ టు 8 అనమాట. నేను ఇంకా 8 month వచ్చేసిన తర్వాత ట్రావెల్ అనేది చేయకూడదు కాబట్టి నేను ఇంకా మ్యారేజ్ డేట్కి కరెక్ట్గా 29th, నేను 21st 22ndకి అలా ఇండియా వచ్చాను. మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అయితే కనుక ఇండియాలోనే జరిగింది, నేను ఒక్కదానే ఉన్నాను, ఈయన ఇక్కడ ఉన్నారు. ఇక 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, now 10th యానివర్సరీ కూడా కువైట్లోనే జరుపుకుంటున్నాము. చాలా 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 హ్యాపీగా ఉంది. నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మ్యారేజ్ లైఫ్ అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి, చాలా ఫేస్ చేయాలి. హస్బెండ్కి వైఫ్కి ప్రతి ఒక్కరికి డెఫినెట్గా గొడవలు వస్తాయి. గొడవలు రాని వాళ్ళంటూ అసలు ఉండరు. మీరు ఇప్పుడు యూట్యూబ్ రీల్స్ లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ చూసి అయిపోయి వీళ్ళ మొగుడు పిల్లలు ఎంత బాగుంటున్నారో, అసలు వాళ్ళకి ఏమీ రావనుకుంటే లంచక డాన్స్ చేసేస్తున్నారు ఇవి అని. వాళ్ళు రీల్కి ముందు అంటే
ఫ్రేమ్కి ముందు వాళ్ళు అలా కనిపించిన వాళ్ళ బ్యాక్ సైడ్ చాలా ఉంటాయి. అవన్నీ వాళ్ళు కవర్ చేసుకుంటూ ఫ్రంట్కి అలా కనిపిస్తారు. ఎవరైనా అంతే, నేనని కాదు మీరని కాదు, ఏ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా ఇంతే. నేను చెప్పేది ఏంటంటే మ్యారేజ్ చేసుకునే వాళ్ళైనా ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైనా కొత్త మ్యారేజ్ లైఫ్ రన్ చేసేవాళ్ళు 1, 2, 3 నేను చెప్తున్నాను. ఒక బేబీ వచ్చి 3 years అయ్యే వరకు కూడా మొత్తం సెట్ కాదనమాట. ఒక 3 years కనుక ఎవరైనా కంప్లీట్ చేసి ఆ టాస్క్ని క్రాస్ చేశారు అంటే ఇక ఎవరైనా సరే మ్యారీడ్ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు. ఇది నా ఎక్స్పీరియన్స్, నేను నేర్చుకున్నది నా పెళ్లి నుండి. ఇంక ఇది హ్యాపీ లైఫ్. 2 పిల్లలు. అమ్మాయి అయితే చాలా ఇష్టం, పుట్టాలనుకున్నాను కానీ మా ఆయనకు కూడా చాలా ఇష్టము. కానీ దేవుడైతే మాకు 2 అబ్బాయిలని ఇచ్చాడు. సరే, అదంతా దేవుడి నిర్ణయం కాబట్టి ఏదైనా నేనేమి అనుకోను. నాకు అమ్మాయిలు ఏదైనా అయితే ఫీల్ అవుతాను, కానీ ఇది దేవుడి నిర్ణయం కాబట్టి నేను హ్యాపీగానే ఉన్నాను. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా. ఆల్రెడీ మన పెళ్ళి అనేది ఎవరితో జరగాలి ఏంటి అనేది దేవుడు ఎప్పుడో రాసి పెట్టేసి ఉంటాడు. మనకి ఒకవేళ ఎన్ని ముందు వచ్చినా వెనకొచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మనకి ఎప్పుడో ఏది జరగాలి అనేది దేవుడు రాసి పెడతాడు కాబట్టి అదే టైంకి అదే జరిగిపోతూ ఉంటుంది. ఇదండి మా మ్యారేజ్ లైఫ్, మా పెళ్లి రోజు, మా లవ్ స్టోరీ అనాలా, అరేంజ్ మ్యారేజ్ అనాలా, ఏమనాలో తెలీదు. మా జర్నీ అయితే ఇది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను మా హస్బెండ్ తోటి. ఇంకా నాకు నా పిల్లలతో చాలా అంటే చాలా హ్యాపీ ఫ్యామిలీని లీడ్ చేస్తున్నాను. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరి ఇలాగే నాకు సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.